ఈరోజు పత్రికా సమావేశం ఎందుకు నిర్వహించామంటే కొత్తగా ఏర్పడిన డివిజన్ల పెట్టి నిర్వహించడం జరిగింది. అయితే దీనికి మా కాన్స్టిట్యున్సీ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో అసలు ఎమ్మెల్యే ఉండా ఎంపీ ఉండా అనేది క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్క ప్రజల కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ అదే అనుకుంటారు, మా మున్సిపాలిటీలో కూడా అదే. ఎందుకంటే నీకు పొద్దులాపూరు, గౌరెల్లి, బాచారం, కట్టెనరం ఇవి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ఊరు. వాటికి డ్రైనేజీ సరిగ్గా లేదు, ఏది లేదు. ఆడ ఒక ఇల్లు గ్రామ పంచాయతీలో ఉంటే ఒక అతను ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే 5,000, 10,000 ఇంటి ట్యాక్స్ వస్తుంది. నిర్మాణానికి కావాల్సింది ట్యాక్స్ 5,000, 10,000 కడితే ఆయన ఈ ఇంటికి నిర్మాణానికి ఆయనకు పర్మిషన్ వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మున్సిపాలిటీలో కలిపారు. ఆ మున్సిపాలిటీలో కలిపినాక సరే అదే విధంగా మున్సిపాలిటీ ఉన్నదంటే అది కాకుండా దాన్ని తీసి ఇప్పుడు డేటా వేసారు. ఆడ ఇల్లు కట్టుకునే పర్సన్ ఏడికి పోవాలి? ఇప్పుడు ఒకసారి ఏమో జోన్ ఎల్బినారంటారు, ఇప్పుడు నిన్న మొన్ననేమో కొత్తగా ఏమంటారు నాగోల్ సర్కిల్ అంటారు, జోన్ వచ్చి ఎల్బినార్ అంటారు. మరి ఇదైనా కరెక్ట్ ఉంటుందా? మరి ఆయన నాగోల్ పోవాలా, ఎల్బినార్ పోవాలా, పెద్దమ్మపేట రావాలా? మన పక్కనే ఉన్న ఐతార్ సర్కిల్లో పెద్దమ్మపేట కలవచ్చు. అదే విధంగా ఓటర్ వ్యత్యాసం, అక్కడ 12,000 ఉంటే ఇక్కడ 18,000. ఇంకో మూడో విషయం ఏంటంటే పెద్దమ్మపేట డివిజన్, గుంటూరు డివిజన్ 2 చేశారు. మరి గుంటూరు డివిజన్ చేసినప్పుడు దాంట్లో గుంటూరు రెవెన్యూనే వేరుగా, మరి అట్లా డివిజన్ పేరైనా మార్చాలి. లేదు అని అంటే ఇక్కడ పెద్దంబర్పేట డివిజన్ చేసి ఈ తట్టనారం, తార్మాజ్పేట, బాచారం ఇవి కలపాలనేసి, అదే విధంగా గుంటూరు చేస్తే గుంటూరు, మన తట్టనారం అవి కలిపి ఒక డివిజన్ చేయమని ఇంతకుముందు మేము మెమోరాండం కూడా ఇచ్చినాం. కానీ ఇది మరి ఎమ్మెల్యేకు, ఎంపీకి తెలిసి జరుగుతుందా లేకపోతే వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా? మా సోదరులు అన్నట్టు లోకల్ లీడర్లకు అనుకూలంగా చేసుకురాది. మరి తెలిసి చేస్తే ఎమ్మెల్యే గారు గత ఇది 3వ సారి ఆయన ఎమ్మెల్యే కావడం. సరే ఎంపీ గారు అంటే ఫస్ట్ టైం కాబట్టి ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు. కానీ ఎమ్మెల్యే గారికి అయితే 3వ పర్యాయం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అవగాహన ఉండాలి, ఏదైనా చేయాలి. ఆయన ఏం చేసుకున్నాడు, తొర్రూరు తీసుకుపోయి అక్కడ ఆదిపట్ల సర్కిల్ వేసుకుని దాన్ని తీసుకుపోయి అక్కడ శంషాబాద్ అంటాడు. మరి ఈడ పక్క పక్కనే ఉన్నాక ఇది తీసి నాగోలు వేస్తాడు, అది తీసుకుపోయి ఆదిపట్ల వేస్తాడు. మరి ఇట్లా చేస్తే వచ్చే జనాలంతా రేపు పొద్దుగాల వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కానీ ఎక్కడ పోవాలి? దీని మీద మళ్ళీ ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి దీని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము దీనిపై కోర్టు కూడా వెళ్తామని తెలుపుతూ సెలవు తీసుకుంటాం.